వ్యుత్పత్తార్థాలు. కృపాణం దయను పోగొట్టుకున్నది కత్తి. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. జలధి జలమును దీనిచే ధరింపబడును సముద్రం. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది చూడండి. జలధి జలములు దీనిచే ధరింపబడును సముద్రం. త్రివిక్రముడు ముల్లోకాలను ఆక్రమించినవాడు విష్ణువు. దాశరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు. నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. నీరజభవుడు విష్ణునాభి కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ. పారశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు. భవాని భవుని భార్య పార్వతి. భగీరథ భగీరథునిచే తీసుకొని రాబడినది గంగ. భావుడు అంటే భానువు ప్రకాశించువాడు సూర్యుడు. భాష భాషింపబడినది మాట. ముని మౌనంగా ఉండేవాడు ముని. వసుధ బంగారమును గర్భంనందు కలది భూమి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించియుండువాడు విష్ణువు. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు. ఇలా డిఫికల్ట్ ఏంటంటే జలధి జలములు దీనిచే ధరింపబడును సముద్రం. ఇంకొకటి భవాని భవుని భార్య. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు హరుడు.